హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చికెన్ పులావ్ చేశానండి. ఇది కుక్కర్లో 5 నిమిషాల్లో ఎలా చేయాలో చూపించేస్తాను సింపుల్గా. ఒక్కసారి చూసేద్దాం. ముందుగా అయితే కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి 3 చెంచాల నూనెనైతే వేసుకుందాము. నెయ్యి ఉన్న వాళ్ళు నెయ్యి వాడండి, నేనైతే నూనెనే వాడాను. దీంట్లోకి సజీరా, బగారాకు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలండి. దాని తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి కరివేపాకు, కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. అలా వాటన్నిటిని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత దీంట్లోకి పసుపు అయితే వేసుకుందామండి. పసుపు వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, కారం ఎంత వేసుకుంటే సరిపోతుందో అంత వేసుకోండి. వేసుకున్న తర్వాత దీంట్లోకి మిరియాల పౌడర్, ధనియాల పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పెరుగు కూడా వేసుకోవాలండి. పులావ్ అంటే పెరుగు అయితే ఖచ్చితంగా ఉండాలి. పులావ్ చేసుకోవాలంటే పెరుగు అయితే వాడాలి కాబట్టి ఖచ్చితంగా వేసుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత మసాలా అయితే కలర్ఫుల్గా అయిపోయింది. మంచిగా చూడండి, కలర్ఫుల్గా మంచిగా ఉడికిపోయింది. నేనైతే 2 గ్లాసుల బాస్మతి రైస్కి 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. మంచిగా కడిగేసి పెట్టుకున్నాను. దాన్ని మసాలాలో వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి. మసాలా అంతా చికెన్కి పట్టేలాగా. దీంట్లోకి ఒక నిమ్మకాయ వేసుకున్నాను నేను, మీరు కూడా అంతే వేసుకోండి. దీంట్లో కొంచెం గరం మసాలా మళ్ళీ లాస్ట్లో వేసిన తర్వాత ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో వేసుకుందాము. దాని తర్వాత మళ్ళీ మూత తీసి మంచిగా కలుపుకున్న తర్వాత నేను 10 నిమిషాలు నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకుంటున్నానండి. ఎందుకంటే ఆ కారం ఉంటుంది కదా, మసాలా అంతా ఈ బియ్యానికి కూడా పట్టాలి అనమాట. ఇది మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన కాదు, మంచిగా కలిపేసుకుంటూ ఉండాలి. దీంట్లోకి కొంచెం కరివేపాకు, కొత్తిమీర మళ్ళీ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. దీంట్లోకి 2 గ్లాసుల బాస్మతి రైస్కి 3 గ్లాసుల నీళ్ళు వేసుకున్నాండి. నార్మల్ బియ్యంకి ఎంత వేసుకోవాలో నేనైతే అంతే వేసుకున్నాను, మీరు కూడా అంతే వేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా దీని తర్వాత దీంట్లో మంచిగా మళ్ళీ కలిపేసుకున్న తర్వాత ఒక 3 విజిల్లు పెట్టేసేయండి, అంతే. చాలా పర్ఫెక్ట్గా అవుతుందండి. పులావ్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయింది. ఇలా మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా స్టైల్లో చాలా బాగుంటుంది. మళ్ళీ పీసులు కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయాయి. అసలు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా సింపుల్గా 5 నిమిషాల్లో కుక్కర్లో అయితే సూపర్గా అయ్యిందండి పులావ్. అయితే మీరు కూడా నా స్టైల్లో ట్రై చేయండి. ఓకే అండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే అండి, అందరికీ బాయ్.